ప్రభు నాకు ఈ అవమానం? ఎందుకు ప్రభు నా మీద ఇన్న నిందలు? నేనే ఎందుకు భరించాలి ప్రభువా అని దయచేసి నీ నోట్లోంచి ఈ ప్రశ్న రానివ్వద్దు. ఎందుకని? ప్రభువును నడి బజార్లో, యెరూషలేము వీధుల్లో ఆయన తన్నారండి, చంపల మీద కొట్టారండి. ఆ సైనికులు గడ్డం పట్టుకుని పెరిగారండి, ముఖం మీద ఉమ్మి వేశారండి. నడి బజార్లో నలుగురిలో నవ్వులు పాలు చేశారండి. ఆ రోజు యేసయ్య ఈ ప్రశ్న వేశాడా? నీలాంటి పాపిష్టి వాడిని ప్రేమించిన పుణ్యానికి చూడు ఏమవుతుందో నాకెందుకు ఈ అవమానం, నాకెందుకు ఈ దెబ్బలు, నాకెందుకు ఈ కష్టాలు అనే ప్రభు నిన్ను చూసి అన్నాడా? అనలేదే. మరి భరించాడు. ఎందుకు భరించాడు తెలుసా? ఆయన భరించాడు కాబట్టే, మరణించాడు కాబట్టే మనం ఈ భూమి మీద ప్రభు బిడ్డలుగా జీవించగలుగుతున్నాం, పరలోకానికి చేరుకోగలుగుతున్నాం.